హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహవి వ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అలానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్గా ఏం జరుగుతుంది అని చూపించడం కాకుండా జస్ట్ ఈరోజు మార్నింగ్ అయితే మేము ఫిష్ తెచ్చుకుందామని ఫిష్ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాము. అది బీచ్కి పక్కనే ఉంటుందన్నమాట. సో సరే ఎలాగో బీచ్ దాకా వెళ్తాం కాబట్టి ఇంకా బీచ్కి కూడా వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని సన్ రైజ్ చూద్దాం అనుకున్నాము. సన్ రైజ్ అని చెప్పడమే కానీ ఈ మధ్య చెన్నైలో 5:30కే సన్ రైజ్ అయిపోతుంది. అలానే మేమేం 5:30కి లేచి రాలేదనుకోండి. 7 o'clock వచ్చాము. మేము 6కి లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా 7కి వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఇంకా బైక్ పార్క్ చేసేసి లోపలికి వెళ్తున్నాము. నా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పు అని అంటుంటే మా బావ జస్ట్ హాయ్ అని చెప్తున్నాడు. మేము ఎప్పుడూ వెళ్ళే రూట్ నుంచి అయితే అక్కడ ఎందుకో బ్యారిగేడ్స్ పెట్టారు. అందుకని మేము ఇంకా బైక్ వేరే చోట పార్క్ చేసి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అక్కడ సిగ్నల్ పడిన తర్వాత ఈ జీబ్రా క్రాసింగ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మేము బీచ్కి ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ టైమ్స్లోనే వస్తూ ఉంటాము. మార్నింగ్ అసలు ఎప్పుడు రాలేదు బీచ్కి. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంది. అరుగు మీద కూర్చున్నట్టు తాతలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఈ బీచ్ రోడ్ అంతా కూడా హ్యాపీగా వాకింగ్ చేసుకుంటున్నారు, స్కేటింగ్ చేసుకుంటున్నారు పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. మార్నింగ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఏమో అనుకున్నాను, కానీ పావుబాజీ అమ్ముతున్నారు. అండ్ అదొచ్చేసి వివేకానంద మ్యూజియం. ఇటువైపు నుంచి చూస్తే నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుంది. పింక్ లైట్స్తో మెరిసిపోతూ ఉంటుంది అనమాట. చూస్తే చాలా బాగుంటుంది. పొద్దున్న వచ్చిన సాయంత్రం వచ్చిన ఈ కొబ్బరి పువ్వు మాత్రం ఇక్కడ అమ్మకుండా ఉండరు. సో మార్నింగ్ బీచ్కి రావడం వల్ల నేను కొత్తగా తెలుసుకునే విషయం ఏంటంటే మార్నింగ్ బీచ్ని క్లీన్ చేస్తారని. ఈవినింగ్ ఎప్పుడొచ్చినా ఈవినింగ్ రావడం వల్ల నేను వీటిని ఎప్పుడూ చూడలేదు. ఒక 3-4 ట్రాక్టర్స్ ఉన్నాయి, చాలాసేపు తిరుగుతూనే ఉన్నాయి అనమాట. వారు క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ ఎవరో ఒకరు ఏదో ఒకటి డస్ట్ వేస్తున్నారు ఉన్నారు. అండ్ ఇక్కడేమో చాలా సీరియస్గా క్రికెట్ అయితే ఆడుతున్నారు. ఇక్కడ క్రికెట్ జరుగుతుంది అండ్ ఇంకొక పక్కేమో కబడ్డీ జరుగుతుంది. సో అక్కడ కబడ్డీ ఆడుకుంటున్నారు. ఈవినింగ్ అయితే అంత ఖాళీ ఉండదు కాబట్టి ఇంక మార్నింగ్ హ్యాపీగా ఆడుకుంటున్నారు. అండ్ నేను అమావాస్య వలన పితృదేవతలకి ఏవో చేస్తున్నారనమాట అక్కడ. సో ఆ పక్క బీచ్ అంతా అలా కొంచెం బిజీగా ఉంది అండ్ ఈ పక్క అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. ఇంకా అలా కాసేపు బీచ్లోనే కూర్చున్నాము. చల్ల గాలేస్తుంది. ఇంకా ఎప్పుడు బీచ్కి వచ్చినా మా బావ అయితే ఒక్కసారైనా వెళ్తాను తడుస్తాను అని అంటాడు. సరే ఒకసారి వెళ్ళొచ్చేయనంటే అలా కాదు, నాకు ఎవరో ఒకరు తోడు ఉండాలని అంటాడు అనమాట. సో నేనైతే బీచ్లో దిగే ప్రసక్తే లేదు. ఇంకా మా బావని కూడా అలౌ చేయను. సో అలా కాసేపు కూర్చొని ఇంకా అక్కడి నుంచి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ సేమ్ మళ్ళీ వివేకానంద మ్యూజియం ఇది. ఇక్కడ దాకా ఎందుకు వచ్చామనంటే బైక్ ఇక్కడే పార్క్ చేసాం పక్కన. సో అందుకే ఇక్కడికి వచ్చాము. ఒకసారి చూపిద్దామని తీసాను. ఒకసారి ఎప్పుడైనా లోపలికి వెళ్ళాలని అనిపిస్తుంది. మా బావ బీచ్ మీద చూపించినంత ఇంట్రెస్ట్ మ్యూజియంస్ మీద చూపించాడు అనమాట. సో అంతే. ఇంకా బీచ్ రోడ్లోనే అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే పోర్ట్ ఏరియా వస్తుంది. ఆ తర్వాత లైట్ హౌస్ అవి కూడా వస్తుంది. దాని తర్వాత ఫిష్ మార్కెట్ ఉంటుందన్నమాట. అక్కడ స్ట్రీట్ అంతా కూడా ఫిషెస్ అమ్ముతారంట. అది నాకు తెలియదు. యాక్చువల్గా మా నైబర్ చెప్పిందనమాట, మీకు ఫిషెస్ కావాలంటే అక్కడ మంచిగా ఉంటాయి వెళ్ళండి అని. సో ఒకసారి సరే వెళ్ళి చూద్దాము అని అనుకుని ఇంక ఈరోజు ఇలా వచ్చామన్నమాట. సో ఇదే ఆ ఏరియా వచ్చేసాము. ఇందుకీ మ్యాటర్ ఏంటంటే ఆ బీచ్ దగ్గర నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేస్తే కూడా మనం ఈ ఫిష్ మార్కెట్ వరకు రావచ్చు ఓపిక ఉంటే. లేదు అంటే ఇలా రోడ్ మీద నుంచి కూడా రావచ్చు అనమాట. అది నాకు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది అనమాట. ఓకే, అక్కడి నుంచి నడుచుకుంటూ కూడా ఇలా వచ్చేయచ్చు అనమాట అని. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. సో ఇంకా అక్కడ చూసారా, ఇవన్నీ చేపలు పట్టే వలలు అనమాట. అలా ఆరబెట్టుకున్నారో ఏంటో మొత్తానికైతే అలా పెట్టారు. చేపలు పట్టే వలలు, ఇంకా చిన్న చిన్న పడవలు, కొంతమంది గుడిసెలు వేసుకుని అక్కడే ఉంటున్నారు కూడా. ఫిష్ మార్కెట్ అనే కానీ నాకైతే ఈ ఏరియా చాలా నీట్గా అనిపించింది. ఈ బిల్డింగ్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన బిల్డింగ్స్ ఏమో. అండ్ ఆ పైన గ్రాఫిటీ అది చేశారు. ఇంకా వీళ్ళు కూడా చాలా కామ్గా అమ్ముకుంటున్నారు, ఏ గొడవలు లేకుండా. ఎందుకంటే పక్కనే డీజీ ఆఫీస్ కూడా ఉంది. సో మేబీ అందుకనేమో. ఎక్వేరియంస్లో ఉన్నప్పుడు చిన్న చిన్నగా కలర్ఫుల్ చేపల్ని చూసాను, కానీ ఇలాంటి రెడ్ ఫిష్ని నేను చూడలేదు. మరి తింటే ఎలా ఉంటుందో. ఇక్కడ చేపలు అమ్మడానికి అయితే చాలా మంది ఉన్నారు. అలానే అందరి దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి. కానీ మనం చాలా జాగ్రత్తగా మాట్లాడి తీసుకోవాలి. మా బావకేమో బేరం ఆడడం రాదు. వీళ్ళేమో ఎంతంటే అంత చెప్తున్నారనమాట కాస్ట్లో. 850, 650 అలాగా. మేమైతే ఒక చేప తీసుకున్నాము. 450 అని చెప్పారు, కానీ 400కి ఇచ్చారు. అది కూడా నాకు ఎక్కువనే అనిపించింది.
ఇంకా పక్కనే స్కిన్ తీసేసి పీసెస్లా కూడా కట్ చేసేస్తున్నారనమాట. సో ఇంకా అక్కడే చేంజ్ చేసుకున్నాము. కట్ చేసేటప్పుడు మాత్రం ఫ్రైకా పులుసుకా అని అడిగారు. మా బావకైతే ఫిష్ ఫ్రై తినాలని ఉందంట. సో ఇంకా ఫిష్ ఫ్రైకి కట్ చేయించుకున్నాడు. ఇంకా ఇటువైపు పక్క ఏమున్నాయా అని చెప్పి ఇటువైపు నుంచి అలా షూట్ చేసుకుంటూ వస్తున్నాము. అటువైపు ఏమో అన్ని పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. చేపలు, పీతలు, రొయ్యలు అన్నీ కూడా పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. ఇటువైపు అన్ని చిన్నవన్నమాట. స్క్విడ్స్ కానీ పీతలు కానీ అన్నీ కూడా చిన్న చిన్న సైజెస్ అన్నీ ఇటువైపు ఉన్నాయి. ఎవరో ఒకరి దగ్గర ఆగి క్లియర్గా తీసి చూపిద్దామని అనుకుంటే పాపం కొనుక్కోవడానికి వస్తున్నారేమో అని ఆశ పెట్టుకుంటారని మేమైతే ఆగలేదు. జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ ఇవిడ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. నిమ్మకాయలు, మామిడికాయలు, ఇలా వాక్కాయలు అన్నీ అమ్ముతున్నారు. మేమైతే ఈ వాక్కాయలు తీసుకున్నాము మా బావ కోసము. ఆవిడ నీట్గా ప్యాక్ చేస్తున్నారనమాట. మీరు వీడియో తీస్తున్నారు కాబట్టి ప్యాక్ చేస్తున్నాను నీట్గా అన్నారు. అంటే తీయకపోతే చెయ్యరా అనుకున్నా. సో ఇంకంతే చెన్నై చేపల మార్కెట్లో ఒక చేప అయితే కొనుక్కొని ఇంక ఈరోజు మేము అలా ఇంటికి వెళ్ళిపోతూ దారిలో వెజిటబుల్స్ కూడా లేవు కాబట్టి ఇంక మేము వెజిటబుల్స్ కూడా తీసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. సో అంతే అనమాట. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, ఇంటికి వెళ్ళి చేప కడుక్కొని వండుకొని తినేసరికి టైం అంతా అయిపోయింది. సండే అని అనుకుంటాం కానీ అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఆ రోజంతా మనం వండుకొని తిన్నాక రిలాక్స్ అవ్వడానికి టైం అంతా సరిపోతుంది. సో అంతే అనమాట ఈ వీడియోకి. షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియో కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.